ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయ ఉత్సవాలకు ముస్తాబవుతోంది. చలి ఉత్సవ్ పేరుతో ఈ నెల 31 నుండి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. గిరిజన సంస్కృతి సంప్రదాయాల నృత్యాలు, అడ్వెంచర్స్, ఫ్లాష్ షో, కార్నివాల్ ఇలా 3 రోజులు ఈవెంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. అరకులోయ అనగానే స్వచ్ఛమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు, అమాయక గిరిజనం గుర్తొస్తాయి. అంతకు మించి అక్కడి చల్లని వాతావరణం, తెల్లవారుతుండగా మంచు తెరలను చీల్చుకొని ఉదయించే భానుడిని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఇక మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్లోని సుందర దృశ్యాలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, కటిక వాటర్ ఫాల్స్, చాపరాయితో పాటు అరకులు అడుగడుగునా ప్రకృతి సహజ సిద్ధ అందాలు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ఎత్తైన కొండల మధ్య నుంచి లోతైన లోయలు, అక్కడి వాతావరణం పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. అంతటి ప్రకృతి సహజ సిద్ధ అందాల అరకులోయ ఇప్పుడు ఉత్సవాలకు ముస్తాబవుతోంది. చలి ఉత్సవాల కోసం పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది. అరకులో ఉత్సవాలను చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో నిర్వహించారు. అప్పట్లో ఆ ఉత్సవాలకు పర్యాటకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మళ్లీ ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు చలిమంచు కురుస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు అరకు చలి ఉత్సవం 2025 అని పేరు పెట్టారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శనలతో పాటు వారి వంటకాలు స్వయంగా వండి వడ్డించేలా ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కళాకారుల ప్రదర్శనలు, హాట్ ఎయిర్ బెలూన్ పార్క్ లైడింగ్ వంటి అడ్వెంచర్స్, తొలిసారిగా హెలీ రైడ్ అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో పాటు ఎకో రెస్పాన్స్ టూరిజంపై ప్యానెల్ డిస్కషన్ నిర్వహిస్తారు. రెస్పాన్సిబుల్ టూరిజం అనే కాన్సెప్ట్లో ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ టూరిస్ట్ డెస్టినేషన్ ఎట్లా మనం కాపాడాలి, ఎట్లా కన్సర్వ్ చేయాలి ఈ నేచర్ బేస్డ్ టూరిజంని, అండ్ కల్చర్స్ని ఎట్లా అప్రిషియేట్ చేయాలి, దీని గురించి ఒక ప్యానెల్ డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. అండ్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫర్ అడ్వెంచర్, సో వాళ్ళకి కూడా ఒక పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్సెస్, హాట్ ఎయిర్ బలూన్ ఎక్స్పీరియన్సెస్, అండ్ దిస్ టైమ్ వీఆర్ బ్రింగింగ్ హెలీ రైడ్ ఆల్సో. ఓకే, చాపర్ కూడా తీసుకొస్తుంది. సో అందరికీ ఒక చాపర్ రైడ్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. షార్ట్ నోటీస్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ చాలా ఐడియాస్ ఉన్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొని నెక్స్ట్ యాన్యువల్ ఈవెంట్గా, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఈవెంట్లో డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారము ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపెంట్స్ అన్ని తీసుకువచ్చేసి ఇది ఒక మంచి ఒక టూరిస్ట్ అట్రాక్షన్స్గా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అరకు ఉత్సవాల్లో భాగంగా అరకులోయలో గిరిజన నృత్యాలు, హాట్ ఎయిర్ బెలూన్లు, అరకు కాఫీ రుచి, ఫ్లవర్ షో, మారథాన్లు, సైక్లింగ్, కార్నివాల్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31న మారథాన్ నిర్వహిస్తున్నారు. డిగ్రీ కాలేజ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు, అక్కడ నుంచి తిరిగి డిగ్రీ కాలేజ్ వరకు కొనసాగుతుంది. దీంతో పాటు బుర్రా జంక్షన్ నుంచి అరకులోయ డిగ్రీ కాలేజ్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తారు. అలాగే ఫ్లవర్ షో ఇనాగరేషన్, పెయింటింగ్ కాంపిటీషన్, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు, మధ్యాహ్నం నుంచి కార్నివాల్ పెరేడ్, సాయంత్రం వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇక రెండో రోజు ఫిబ్రవరి 1న సైక్లింగ్, వృక్షరూపణ పేరుతో ప్లాంటేషన్, అరకు బంకెట్ ఓపెనింగ్, అరకు కాఫీ టేస్టింగ్ డెమాన్స్ట్రేషన్, మేధావులతో ప్యానెల్ డిస్కషన్, ఫ్యాషన్ అండ్ డాన్స్ షో, అరకు బ్యాండ్తో పాటు కళాకారుల ప్రదర్శనలు. ఇక చివరి రోజున ఫిబ్రవరి 2న సుంకరిమెట్టలో అరకు ట్రెక్కింగ్, రంగోలీ కాంపిటీషన్, ఫ్లాష్ మాబ్, క్లోజింగ్ సెరమనీ, షాడో డాన్స్, ఫైర్ వర్క్స్ ఉంటాయి. దీంతో పర్యాటకులు ఉత్సాహంగా ఫెస్టివల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి నుంచి గదులను బుక్ చేసుకున్నారు. ఇక ప్రతిరోజు అమ్యూజ్మెంట్స్, హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడ్ లాంటి అడ్వెంచర్ అందుబాటులో ఉంటాయి. ఉత్సవంలో భాగంగా తొలిసారిగా ప్రైవేట్ భాగస్వామ్యంతో హెలికాప్టర్ రైడ్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 6 నిమిషాల పాటు అరకు ప్రకృతి అందాలు, ఉత్సవాలను ఏరియల్ నుంచి చూసే అవకాశం కల్పిస్తున్నారు. మన హెలికాప్టర్ రైడ్ అనేది ఓవరాల్ గా ఎప్పుడు టూరిస్టులను మనం బేస్ చేసుకొని మనం పెట్టాము. ప్రతి టూరిస్ట్ కూడా ఓవరాల్ గా అరకులో ఏముంది అనుకొని చూసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అరకు ఉత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ కింద ఏరియల్ సర్వేలా అరకు ఏరియల్ సర్వే చేసే విధంగా, అరకు ఏరియల్ సర్వే వ్యూ చూసే విధంగా మనం ఈ హెలికాప్టర్ రైడ్ ని మనం పెడుతున్నాము. అరకు చలి ఉత్సవం కోసం ఇప్పటికే ప్రభుత్వం ₹1 కోటి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్సవాలకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉత్సవాలకు వచ్చే అతిథులతో పాటు పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం.